తమ తోటి క్లాస్మేట్ కూన సాయిబాబా అనారోగ్యానికి గురైతే చలించిపోయిన చిన్ననాటి క్లాస్మేట్స్ అంతా కలిసి వైద్య ఖర్చుల కోసం జమ చేసిన 1,08,500 రూపాయలను హైదరాబాద్లోని హాస్పిటల్లో ఉన్న అతని భార్య కూన రజితకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా బూడిద సదాశివ అందే చిన్న స్వామి మాట్లాడుతూ చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామమునకు చెందినటువంటి కూన సాయిబాబాకు ఇటీవల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో డాక్టర్లు తక్షణమే ఆపరేషన్ చేయాలని, అందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో సాయిబాబాను ఎలాగైనా బ్రతికించుకోవాలనే ఆకాంక్షతో అప్పులు తెచ్చి ఆపరేషన్ చేయించారు. ఇప్పటికే దాదాపుగా 20 లక్షల వరకు ఖర్చు అయ్యాయని సాయిబాబా అన్న కూన సంపత్ మరియు భార్య రజిత తెలిపారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన సాయిబాబాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో బ్రతుకు తెరువు కోసం కరీంనగర్ వెళ్లి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ తన భార్యను 2 పిల్లలతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడని, తన భార్య కూడా కుటుంబ మిషన్ను కుడుతూ బ్రతుకుతున్నారని తోటి క్లాస్మేట్స్ బూడిద సదాశివ అందే చిన్నస్వామి తెలిపారు. 1997 నుంచి 98 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న క్లాస్మేట్స్ సాయిబాబా అనారోగ్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు అందరం కలిసి 1,08,500 రూపాయలను ఆర్థిక సహాయాన్ని సాయిబాబా భార్య రజితకు అందజేసి చికిత్స పొందుతున్నటువంటి సాయిబాబాను చూసి ఆరోగ్య పరిస్థితి గురించి రజితను అడిగి తెలుసుకోవడం జరిగింది అని సదాశివ స్వామి తెలిపారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలోని మేకల కుమారు, వద్దిరాల విజయ్ కుమారు, పులి శ్రీనివాసు, అంతగిరి సాయిలు, సుతారి శ్రీనివాసు, బూడిద బాలు ఉన్నారు.